ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని ఎడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ సిద్ధమా? 111 ఈ అంకె నీకు కనిపిస్తోందా? అయితే విను. సరిగ్గా 6వ నిమిషంలో హఠాత్తుగా ఒక వార్త నీ వినపడుతుంది, నీ ముందుకు వస్తుంది. దాన్ని ఖచ్చితంగా నువ్వు అందుకొని తీరాల్సిందే. ఇప్పుడు నీ మనసులో అనిపిస్తుండొచ్చు, అసలు ఏం జరగబోతోంది బాబా? ఎందుకు నేను సిద్ధంగా ఉండాలి? 6వ నిమిషంలో నా జీవితంలో ఏం జరగబోతోంది? ఏదైనా అద్భుతమా? లేకపోతే నేను భయపడే ఒక సంఘటన, నేను బాధపడేటటువంటి ఒక పరిస్థితి, అసలు ఏం జరగబోతోంది బాబా అన్న అనుమానం, సందేహం నీ మనసులో కలుగుతోంది కదా? ఏం భయపడకు బిడ్డ. నీ సాయి చిటికెన వేలు పెట్టుకొని, నీ సాయి నామాన్ని పట్టుకుని, నీ సాయి చిటికెన వేలు పెట్టుకుని అలా నడిచి నా వెంట వచ్చి ఒక అద్భుతమైన లోకానికి నిన్ను తీసుకెళ్తాను. ఒక్కసారి ఆ లోకంలో చూసావంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నీ జీవితంలో ఈ 1 అంకె ఎందుకు కనిపిస్తోందో తెలుసా? ఏం జరగబోతోందో తెలుసా? 6వ నిమిషంలో అసలు ఏం జరగబోతోందో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? ఉంటే ఖచ్చితంగా నీ సాయి ప్రతి మాటని వినాల్సిందే, ప్రతి పదాన్ని మనసు లోతుల్లోకి తీసుకోవాల్సిందే. సాక్షాత్తు నీ సాయి నీ పక్కన కూర్చొని ప్రేమగా నీ తల నిమురుతో నీకు ఈ మాటలు చెప్తున్నట్టు నువ్వు భావించాల్సిందే. ఒక్కసారి నా చెయ్యి పట్టుకొని చూడు, నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాను. 6వ నిమిషంలో నువ్వు వినబోయే ఆ వార్త ఏదైతే ఉందో అది హఠాత్తుగా నీ ముందుకు వస్తుంది. నిర్లక్ష్యం వద్దు బిడ్డ, అజాగ్రత్త వద్దు. ఎందుకంటే ఈ రోజు నీ సాయి చేత నువ్వు ఎంచుకోబడ్డావు, ఎన్నిక చెయ్యబడ్డావు. అందుకే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఈ 1 ఈ 3 ఒకట్లు అనేవి నీ కంటి ముందు కనిపిస్తున్నాయి. ఇవి ఏదో తాత్కాలికంగా, యాదృచ్ఛికంగా, ఏదో ఒక హఠాత్తుగా అలా వచ్చాయిలే, అలా వెళ్ళిపోతాయిలే అనుకుంటున్నావా? దాని వెనుక ఎంత అర్థం ఉంది బిడ్డ. రా, ప్రతి ఒక్క దానికి కూడా నీకు సమాధానం చెప్తాను. కానీ నిర్లక్ష్యం వద్దు. నీ సాయి మీద నమ్మకం ఉంటే, నిజంగా నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే, నా ప్రతి మాట కూడా పట్టుకొని చివరి దాకా వినాల్సిందే. వింటేనే ఆ అదృష్టమేంటో, ఆ అద్భుతమేంటో నీకు నేను చూపిస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారు. బాబా గారి మాటల వెనుక ఎంతో అర్థం ఉంది, పరమార్థం ఉంది. కాబట్టి బాబా గారి మాటల్లోని అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, పరమార్థాన్ని తెలుసుకోవాలి అనుకున్నా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి అండి, విషయం ఏంటంటే వాళ్ళ ఆయన ఫుల్ తాగుడుకు బానిసైపోయారు. సంపాదించిన డబ్బు మాత్రం తాగేస్తారు, ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చివ్వరు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పని చేసుకోవటం, సంపాదించడం, తాగటం, ఇంటికొచ్చి పడుకోవటం, ఇలా అయిపోయింది. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉంది. సరే పుట్టింట్లో చెప్దామా అంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉంటారు, ఇక వాళ్ళ నాన్నగారు కానీ ఎవరూ లేరు, వాళ్ళ అమ్మ ఒక్కరే ఉంటారు. మా అమ్మకి చెప్తే మా అమ్మ వచ్చి ఏం చేస్తుంది అని ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న అమ్మాయి బాబా గారి ఓదార్పు కోసం మన ఛానల్ చూస్తూ ఉంటే గురువు గారి ఫోన్ నెంబర్ కనబడితే ఒక్కసారి గురువు గారికి కాల్ ట్రై చేసింది. గురువుగారు ఏం పూజలు చేశారు, పరిహారాలు చేశారు నాకు తెలియదక్క. ఈరోజు నా భర్త ఫుల్గా తాగుడు మానేశాడు, సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి తీసుకొచ్చి నా చేతికి ఇస్తున్నాడు, నన్ను పిల్లల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు, పనికి వెళ్ళటం, నేరుగా ఇంటికి రావటం, ఇదే చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అమ్మాయి ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ నాతో షేర్ చేసిందండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 96698772. ఎలాంటి సమస్య ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత
మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ క్షణంలో నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు, వింటున్నావు అంటే అది కేవలం యాదృశ్చికం కాదు తల్లి. సాయి నిన్ను ఎంచుకున్నాడు. నువ్వు ఎంతో అదృష్టవంతునివి. సంతోషం ఊబికొచ్చే రోజులు ఇప్పుడు నీకు మొదలయ్యాయి. బాధలు, సందేహాలు, అడ్డంకులు ఇక నీ దారిలో రావు. అవన్నీ కూడా నీ నుంచి తమంతట తాముగా దూరం అవుతాయి. సవాళ్లన్నీ అంతమైపోతాయి. నీ మార్గంలోని చీకట్లన్నీ తొలగిపోతాయి. చూడు, నీ జీవితం ఇప్పుడు శక్తితో, వెలుగుతో నిండిపోతోంది. నీ మనసు ప్రశాంతంగా మారుతోంది. నీ గుండె అద్భుతమైన ఆలోచనలతో నిండిపోతోంది. నువ్వు ఎప్పుడు ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తావు, మంచిగా మాట్లాడతావు, అందమైన కలలు కంటావు. నీలోని ఈ మంచితనం నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకువెళ్తుంది. చూడు తల్లి, నీకు ఎంతో అద్భుతమైనవి లభించబోతున్నాయి. ఇకపై సాయి నీకు దారి చూపిస్తాడు. సుఖం వస్తుంది. ప్రశాంతంగా గడిచే రోజులు వస్తాయి. నీ అదృష్టం మారబోతోంది. సాయి నీ భాగ్యంలో బంగారు రోజులు రాసేశాడు బిడ్డ. నువ్వు ఎవరి కోసమో సంతోషం కోరుకుంటే ఒక సంతోషం నీ ఖాతాలో జమ అవుతుంది. అది కేవలం ఎంపిక చెయ్యబడిన వారికి తెలిసే రహస్యం. ఇప్పుడు నువ్వు వారిలో ఒక వ్యక్తివి అయ్యావు. ఎందుకంటే ఎంచుకోబడ్డ ఒక వ్యక్తిలో, ఆ జాబితాలో ఒక వ్యక్తివి అయ్యావు. ఇప్పుడు ఏదో వింత జరుగుతోందని నీకు అనిపిస్తోందా? కారణం లేకుండా అల్లకల్లోలంగా ఎవరో రాబోతున్నట్లు అనిపించటం లేదా తల్లి నీకు? నీలోనే ఏదో ఒక కదలిక. ఇవన్నీ సాధారణం కాదు. ఇవి నీ సంకేతాలు. సాయి ఎవరినైనా ఒక ప్రత్యేక మార్పుకు ఎంచుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మార్చేస్తాడు. అదే ఇప్పుడు నీకు జరుగుతోంది. ఇటీవల నీ ముందుకు వచ్చిన అనుభవాలు గతంలో ఎన్నడూ లేనివి, అసాధారణమైనవి. కలలు ఎక్కడి నుంచో వచ్చి నీ గుండెల్లో గుడి కట్టే ఆలోచనలు. ఇవి సాధారణ ఆలోచనలు కాదు. ఇవి నీ దగ్గరికి వస్తున్న ఆసక్తి సంకేతాలు. నీకు ఆశ్చర్యం కలిగించొచ్చు బిడ్డ. కానీ సాయి ప్రతి మనిషికి కూడా ఒకరోజు సంకేతాలను ఇస్తాడు. కానీ అందరూ వాటిని అర్థం చేసుకోలేరు. నువ్వు ఆ ఎంపిక చేయబడిన కొద్ది మందిలో ఒక వ్యక్తివి. ఎందుకంటే నీలో ఆ చైతన్యం ఉంది, ఆ సున్నితత్వం ఉంది, ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే శక్తి నీ దగ్గర ఉంది. నువ్వు అలా చేసినప్పుడు నువ్వు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతావు. సాయి మార్గంలో అడుగు పెడతావు. అది నిన్ను నీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఈ సందేశం నీకు చూపబడింది ఎందుకంటే నీ జీవితంలో రాబోయే మార్పు సాధారణం కాదు. అది నీ మొత్తం వాస్తవికత జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా కలలు కన్నా సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు మరింత దగ్గరవుతున్నాయి. కానీ గుర్తుంచుకో తల్లి, పెద్దది జరగబోతున్నప్పుడు ముందుగా అంతా చెల్లాచెదురవుతుంది. తుఫాను ముందు శాంతి ఉండినట్టు మార్పు ముందు ఒక వింతైన అల్లకల్లోలం ఉంటుంది. నువ్వు ఆ అల్లకల్లోలాన్ని అనుభవించావు కదా, అది ఏదో అసాధారణం జరుగుతున్న సంకేతం. సాయి ఎవరినైతే నీకు జత కలపాలి అనుకుంటాడో వాళ్లకు సంబంధించిన అన్ని సంకేతాలు వస్తాయి. ఒక కొత్త వ్యక్తి, నీకు పరిచయం లేని వ్యక్తి, ఒక అపరిచితుడు వచ్చి నీ సమస్యకి పరిష్కారం చెప్తాడు. ఒక పుస్తకం, ఒక వీడియో నీ చేతికి అందుతుంది. అందులోనే నీ జవాబు ఉంటుంది. సాయి నిన్ను ఒంటరిగా వదలడు బిడ్డ. ఏదో పెద్దది జరగబోయేటప్పుడు అన్ని వైపుల నుంచి నీకు గుర్తు చేస్తాడు. నువ్వు సాయి ప్రణాళికలో భాగమని, ఈ వెలుగు నీ శక్తి ఇదే అని చెప్తాడు. నీ అతి పెద్ద ఆస్తి కూడా ఇదే. సాయి నీ వైపు ఆకర్షితుడవుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బాబా, ఎందుకు అకస్మాత్తుగా సంకేతాలు వస్తున్నాయి అని. నువ్వు నీ కర్మశక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, నీ జీవితంలోని ముఖ్యమైన చక్రాలు పూర్తి కాబోతున్నప్పుడు సాయి సంకేతాలను పంపుతాడు. నీ కష్టాలు ఇక అంతమే. నువ్వు ఎంతకాలమో ఎదుర్కొంటున్న పరీక్షలు ముగిసిపోతున్నాయి. నీకు లభించబోయేది నీ ఊహకి కూడా అందనిది. కానీ ఒక రహస్యమైన సమయంలో ఇవన్నీ జరుగుతాయి బిడ్డ. దివ్య సమయంలో నీ జీవితంలో ప్రతిదీ కూడా ముందే నిర్ణయించబడి ఉంది. ఎప్పుడు విజయం, ఎప్పుడు కల నెరవేరుతుంది? సాయి నిన్ను ఎంచుకున్నప్పుడు. నీ జీవితం ఎప్పుడు గతంలా ఉండదు. నువ్వు ఎంత తీవ్రంగా కోరుకున్న మార్పులు, నీ మాటలో లేకుండా చేసిన పెద్ద ప్రార్థనలు, నీ జీవితంలో నువ్వు కోరుకున్న కలలు, నువ్వు మాటల లేకుండా మౌనంగా చేసిన ప్రార్థనలు, నువ్వు భయంతో దాచేసిన కోరికలు, ఇవన్నీ ఇప్పుడు నీ ముందుకు నిజమయ్యి వస్తున్నాయి. ఇదే ఆ క్షణం. సాయి నీకు చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు చాలా సహనం వహించావు. ఇప్పుడు పొందే సమయం కూడా మామూలు సమయం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళు ఓపిక పట్టావు, ఎదురు చూసావు, విసుగు చెందలేదు.
ఓపిక పట్టావు కాబట్టే ఇంతటి అదృష్టాన్ని సాయి నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ పొందే సమయం తల్లి. ఈ మాటలు నీ ఆత్మకు చేరాయి అంటే, ఈ సందేశం నీ హృదయాన్ని తాకింది అంటే అర్థం చేసుకో. సాయి ఈరోజు నిజంగా నీతో మాట్లాడుతున్నాడు. దీన్ని యాదృచ్ఛికంగా భావించుకో. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ఆహ్వానం, ఒక దివ్య సందేశం. సాయి తానే నీ ముందుకు వచ్చాడు. నువ్వు ఇక్కడికి చేరటం కూడా నువ్వు ఎంపిక చేయబడ్డావన్న దానికి రుజువు. అవును తల్లి, నువ్వు సరిగ్గానే విన్నావు. ఈ సందేశాన్ని సాయి పిలిచిన వారు మాత్రమే చూడగలరు. మిగతా వారు ఈ వీడియో చూడలేరు, వారికి దక్కదు కూడా. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోందని. నీ పేరు చెప్పలేదు కానీ నీకు తెలుసు. నువ్వు ఈ వీడియో పైన వెంటనే క్లిక్ చేసి చూసావు అంటే నీ జీవితంలో ఒక అదృశ్యపు తలుపు తెరుచుకుంది అని. ఇప్పటి నుంచి కూడా విషయాలు మారతాయి, సంఘటనలు వేగవంతమవుతాయి, ఆగిపోయినవన్నీ కూడా ప్రవహించడం మొదలవుతాయి. ఎందుకంటే సాయి ఇప్పుడు నీ సహాయం కోసం పనిచేస్తున్నాడు. నీలో ఒక శక్తి ఉంది, ఒక కాంతి ఉంది. నువ్వు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేనిది, కానీ ఇప్పుడు దాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. సాయి నీకు చెప్తున్నాడు, నీ ఆత్మ చాలా సహనం వహించింది. ఎదురు చూసావు, ఎవరో వస్తారు, ఎవరో వెళ్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసావు. కానీ ఇదంతా కూడా ఒక దివ్యమైన లెక్కల మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ. పెద్ద మార్పు రాబోతే దాని ప్రకటన కూడా ఉంటుంది. ఈ మధ్య నీ కళ్ళు గడియారం మీద 3 1 కనిపిస్తున్నాయా, లేదా 3 3 లేదా ఏదో ఒక ప్రత్యేక సంఖ్యలు నీకు కనిపిస్తున్నాయా? 4 4 5 5 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలు, ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కూడా కనపడుతూ ఉందా? ఏదో ప్రత్యేక సమయంలో నీ కళ్ళు అటువైపు పడుతున్నాయా? అది యాదృచ్ఛికం కాదు. సాయి నీకు సమయం ద్వారా సంకేతం పంపుతున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ముందు నీలో ఒక అసాధారణమైన ప్రశాంతత వస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఇక నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాబా నా మార్గాన్ని సుగమం చేస్తున్నాడు, బాబా నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇక నేను భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టు నీకు అనిపిస్తుంది. తరువాత అడ్డంకులన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అవుతాయి. నీ కోరికలు వాటంతట అవే నెరవేరుతాయి. కొత్త వ్యక్తులు సహాయం చేస్తారు. నీ దారి స్పష్టంగా నీకు కనిపిస్తుంది. ఒక పుస్తకం, ఒక మాట, ఒక వ్యక్తి నీకు మెరిసి నీకు మార్గం చూపిస్తుంది. ఇదే ఆ సమయం. సాయి తన అలౌకిక ప్రణాళికను నీ జీవితంలో అమలు చేస్తున్నాడు. నువ్వు ఆ ప్రణాళికలో భాగమైన ఒక వ్యక్తివి, ఆత్మవి. కేవలం సంకేతాలను గుర్తించిన సరైన సమయంలో సరైన అడుగు వెయ్యి. ఇక నీ జీవితం ఇంతకు ముందులాగా అస్సలు ఉండదు బిడ్డ. పూర్తిగా మారిపోతుంది, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నువ్వు చివరి వరకు కూడా ఇక్కడ ఆగావు అంటే ఖచ్చితంగా చమత్కారం చూడటం ఖాయం. ఆ అద్భుతమైన సమయం ఇప్పుడు మొదలైపోయింది. ముందు పాత ఆలోచనలన్నీ వదిలేయి, గతాన్ని వదిలేయి. నీ భాగ్యం మారిపోతోంది. బంగారు రంగు కలంతో సాయి నీ తలరాతను రాస్తున్నాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత బాధపడ్డావో అంతా ముగిసింది. ఇది ఫలితాల సమయం తల్లి. నువ్వు నీ సొంత సృష్టికర్తవి. అవును, ముందుకు సాగు. ఇది కేవలం నీ కోసమే. నీ సమస్యలు ఇక అంతమైపోతాయి. ఈరోజు నీ జీవితంలో కొత్త ఉదయం, సాయి నడిపించే ఉదయం. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, సుఖాలు కురుస్తాయి, ఆనందం నిండుతుంది. నువ్వు ఒక్కడివే ఎంతో మందికి ప్రేరణ ఇచ్చే వ్యక్తివి. ప్రేమను పొందాలి అంటే ప్రేమను ఇవ్వాలని నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఇతరులని గౌరవిస్తావు, వారికి గౌరవం కూడా ఇస్తావు. తిరిగి నీకు ప్రేమ గౌరవం వస్తుంది. ఎప్పుడూ కూడా ఎవరి మాటను తక్కువ చేయలేదు, ఎవరి కళ్ళల్లో కన్నీళ్లు నింపలేదు. దూరంగా ఉన్న ఇతరుల బాధను ఒత్తిస్తూనే ఉన్నావు. అందుకే ఈరోజు సాయి నిన్ను ఆదరిస్తున్నాడు. జనం నీ దగ్గరికి వస్తారు, నిన్ను కలవాలనుకుంటారు, నీతో ప్రేమలో కూడా పడతారు, నీ ముందు వంగుతారు, తల వంచుతారు, నీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. నీ జీవితంలో ఏ లోటు కూడా ఇక ఉండదు. నీ ప్రతి కళ నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి చేరావు, ఇక విజయాలు మాత్రమే ఉంటాయి. ఇంతకు ముందు కష్టం అనిపించింది, ఇప్పుడు సులువుగా సాయి నీ దారి సుగమం చేసేశాడు. నీ కష్టాలు ఇప్పుడు అనుభవాలుగా మారాయి. ఆ అనుభవాలు నీకు బలాన్ని ఇచ్చాయి, ఓడిపోకూడదని నేర్పాయి. ఇది నీ జీవితంలో కొత్త అధ్యాయం. నీ పరీక్షలు ముగిశాయి. నీకు లభించబోయేది నీ ఊహకు కూడా అందనిది, కానీ అది అద్భుతమైన సమయంలో నీ ముందుకు కొత్త దారిని తెరుచుకుంది. ఆ దారిలో అడుగు పెడితే విజయం నీతోనే ఉంటుంది. నీ గత బాధలో ఇప్పుడు
స్మృతులుగా మారి నీ బలంలో భాగమయ్యాయి. నువ్వు వాటిని అర్థం చేసుకొని గౌరవిస్తూ ముందుకు సాగిపోతున్నావు. నువ్వు కోరుకున్నదంతా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఈ అద్భుతమైన సందేశంలో సాయి నీకు చెప్తున్నాడు, దీని గుండెల్లో ఆమోదించుకో బిడ్డా. ఇది ఈరోజు ఈ అద్భుతమైన సందేశం. ఇన్నాళ్ళు కూడా నువ్వు నమ్మావు, ఎక్కడ విసుగు చెందలేదు, విరక్తి చెందలేదు, వెనుదిరగలేదు, ఓపికతో ఉన్నావు, సహనంతో ఉన్నావు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నా జీవితాన్ని మార్చేస్తారు, నా బాబా నా పక్షాన ఉన్నాడు, నా బాబా నా పక్షాన పని చేస్తాడు అన్న ఒక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు చూడు బిడ్డ. ఆ నీ నమ్మకమే నన్ను ఇంత దూరం కూడా తీసుకువచ్చింది. చెప్పాను కదా, నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది బిడ్డ అని. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో, నీ బాబా మీద నమ్మకం ఉంచు. నీ తండ్రి చూపించే దారిలో నువ్వు గనక అడుగులు మొదలు పెట్టావు అంటే అది విజయం వైపు అడుగులు పడతాయి బిడ్డ. నిన్ను అక్కడ ఎవరు ఊహించిన ఒక స్థితిలో, ఒక స్థాయిలో నిన్ను కూర్చోబెడతాను. ఇన్నాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, నిన్ను చీకట్టిన వాళ్ళు, చీదరించిన వాళ్ళు, నిన్ను చూసి ముఖం తిప్పేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీ చిరునవ్వు వినాలని తాతలాడిపోతారు. నీ మాట కోసం, నీ పిలుపు కోసం, నీ సహాయం కోసం అర్థిస్తారు. అలాంటి రోజు వస్తుంది. అయితే ఇప్పుడు నీ జీవితం అద్భుతంగా మారబోతోంది కాబట్టి ఈ సందేశం నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది. ఎందుకంటే సాయి నిన్ను ఎంచుకున్నాడు. సాయి చూపు నీ మీద పడింది, సాయి అనుగ్రహం నీ మీద పడింది, సాయి కృప నీ మీద వర్షిస్తోంది. అందుకే ఇది నిన్ను తాకింది, నిన్ను చేరింది, నువ్వు వినగలుగుతున్నావు. ఇప్పటిదాకా కూడా ఉన్నావు అంటే ఇక నీ జీవితంలో నువ్వు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ వేలును పట్టుకొని నీ తండ్రి నిన్ను మంచి దారిలో నడిపిస్తాడు, విజయపు బాటలో నడిపిస్తాడు. అక్కడ అన్నీ కూడా ఆనందాలే ఉంటాయి, ఐశ్వర్యాలే ఉంటాయి, పేరు ప్రతిష్టలే ఉంటాయి, కీర్తి ప్రతిష్టలే ఉంటాయి. ఇక నీ పాత బాధలకు అన్నిటికీ కూడా నువ్వు స్వస్తి పలుకు బిడ్డ. ఎందుకంటే ఇక మీదట నీ జీవితంలో కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, బాధలు ఉండవు, అప్పులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, దరిద్రం ఉండదు. ప్రతి ఒక్కటి కూడా దాని స్థానంలో సంతోషాలు, ఆనందాలు పొంగి పొర్లుతాయి. ఎందుకంటే నీ సాయి నీకు మాట ఇచ్చాడు కదా, నీ జీవితాన్ని మార్చబోతున్నాను అని. ఖచ్చితంగా మారుస్తాను. సిద్ధంగా ఉన్నావా బిడ్డ? సిద్ధమేనా? సిద్ధంగా ఉంటే బాబా నేను సిద్ధంగా ఉన్నాను, మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని ఒక్కసారి గట్టిగా అరిచి చెప్పు, లేదా ఇక్కడ రాసి చెప్పు. నువ్వు సిద్ధంగా ఉంటే నీ సాయి నీ పక్షాన నిలబడ్డాడు. నీ కోసం సహాయం చేయటానికి సాయి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నువ్వు ఎంత బాధలో ఉన్నావో తెలుసు, ఎంత నిరాశలో ఉన్నావో తెలుసు. సహాయం చెయ్యటానికి చుట్టుపక్కల చూస్తున్నావు ఎవరన్నా వస్తారని, ఒక్కరు కూడా రాక ఒంటరిగా ఎంత దిగులు పడిపోయావో నాకు తెలుసు. అందుకే ఈరోజు పరుగున వచ్చేసాను నీ ఒంటరితనాన్ని దూరం చెయ్యటానికి, నీకు ధైర్యం చెప్పటానికి, నేనున్నాను భయపడుకో అని చెప్పటానికి. మరి ఈరోజు నీ సాయి సందేశం నచ్చిందా బిడ్డ? కొంచెమైనా నచ్చిందా? గుండెలను తాకిందా? అయితే ఇక్కడ చెప్పు తల్లి, నేను సిద్ధంగా ఉన్నాను బాబా, నీ కోసం ఎదురు చూస్తున్నాను, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పు. వెంటనే నీ ముందు వాలిపోతాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.